guys, welcome back to my channel. సో మనము S7 ప్రిపరేషన్ దాంట్లో మనం ఒక కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. అంటే కొత్త సిరీస్ ఏం కాదు, మనం స్టార్ట్ చేయాలనుకుందే 9th క్లాస్ మ్యాథ్స్ ఫస్ట్ చాప్టర్ అయిన నెంబర్ సిస్టమ్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. సో దీన్ని కూడా మనం ఫటాఫట్ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోయి మన S7 అయితే మంచిగా రాద్దాం. సో మనకు లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు చాప్టర్ నేమ్ ఏమో నెంబర్ సిస్టమ్. మనం ఆల్రెడీ మనకు 8th క్లాస్లో మనం నేర్చుకున్నాం నెంబర్ లైన్ అంటే ఏంటిది, రియల్ నెంబర్స్ అంటే ఏంటిది. రియల్ నెంబర్స్ నేర్చుకోలేదులే, కానీ రేషనల్ నెంబర్స్ అంటే ఏంటిది, ఇంటీజర్స్ అంటే ఏంటిది, న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటిది, హోల్ నెంబర్స్ అంటే ఏంటివో మనం నేర్చేసుకున్నాం. సో దాన్ని బట్టి చూసుకుంటే మనము ఇక్కడ చూసుకుంటే మనకు ఫస్ట్ ఇంట్రడక్షన్ చేసుకుంటాం. లైక్ ఏమేంటివి రియల్ నెంబర్స్, ఏమేంటి న్యాచురల్ నెంబర్స్ ఒకసారి మనము రివిజన్ చేసుకుందాం. ఫస్ట్ నెంబర్ లైన్ అంటే ఏమిటి, ఒక లైన్ మీద మనము 0 1 2 3 4 సో ఆన్ -1 -2 -3 సో ఆన్ ఇలా ఉంటే నెంబర్ లైన్ అని అనుకున్నాం కదా. ఇదేంటిది నెంబర్ లైన్. అదే ఒకవేళ మనకు ఈ నెంబర్ లైన్లో మనకు టైప్స్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి. ఏంటివి, ఫస్ట్ పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. సో పాజిటివ్ నెంబర్స్ మనం ఏమంటాము, న్యాచురల్ నెంబర్స్ అంటాము. న్యాచురల్ నెంబర్స్ ఏమేంటివి, న్యాచురల్ నెంబర్స్ ఏమేంటివి 1 2 3 4 5 సో అని వీటిలన్నిటి మనం న్యాచురల్ నెంబర్స్ అంటామని మనం నేర్చుకున్నాము. ఇంకోటి ఏంటిది, హోల్ నెంబర్స్ అంటే ఏమిటి, హోల్ నెంబర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 0 1 2 3 4 5 ఇది న్యాచురల్ నెంబర్కి ఒకటే. లైక్ ఇది న్యాచురల్ నెంబర్స్ లాగే, కానీ ప్లస్ జీరో ఒకటి అడిషనల్గా యాడ్ అవుతుంది. 0 యాడ్ అయితే అది హోల్ నెంబర్స్ అవుతుంది. 0 యాడ్ అయ్యి ప్లస్ పాజిటివ్ నెంబర్స్ ఉంటే అవి హోల్ నెంబర్స్ అవుతాయి. ఒకవేళ న్యాచురల్ నెంబర్స్ అంటే పాజిటివ్ నెంబర్స్ ఉంటే దాన్ని హోల్ నెంబర్స్ అంటాము. సో ఇంకోటి ఏంటిది, మనము ఇంటీజర్స్ అనుకున్నాం. ఇంటీజర్స్ అంటే మైనస్ ఉండేటి అంటే ఈ హోల్ నెంబర్స్ ఏదైతే ఉందో ప్లస్ దానికి అడిషనల్గా మనము నెగిటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తే మనం దాన్ని ఇంటీజర్స్ అంటాము అని చెప్పుకున్నాము. 0 1 2 3 వీటిని మనం ఇంటీజర్స్ అంటామని అనుకున్నాం. సో మనం రేషనల్ నెంబర్స్ అంటే ఏదైతే p/q ఫామ్లో ఉంటాయో వాటిని వేర్ p సచ్ దట్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. q అనేది 0కి ఈక్వల్ కాకుండా p/q ఫామ్లో ఉంటే అది మనం ఏమనుకున్నాం, రేషనల్ నెంబర్ అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 1/1 కూడా ఒక రేషనల్ నెంబర్ అవుతుంది. 2/1 కూడా ఒక రేషనల్ నెంబర్ అవుతుంది. 2/1ని మనం 2 అని కూడా రాసుకోవచ్చు. 2/1ని మనం 2 అని కూడా రాసుకోవచ్చు. సో ఇది రేషనల్ నెంబర్ అవుతుంది. సో మనం ఇవి నేర్చుకుందాం మనం 8th క్లాస్లో. ఇక్కడ మనం అడిషనల్గా నేర్చుకోబోయేది ఏంటిదంటే ఇర్రేషనల్ నెంబర్స్ నేర్చుకోబోతున్నాము. ఇర్రేషనల్ నెంబర్స్ అనేది మనం నేర్చుకుంటాము. ఇంకా ఇర్రేషనల్ నెంబర్ నేర్చుకుంటాము, రియల్ నెంబర్స్ కూడా నేర్చుకుంటాము. ఒక నిమిషం ఆగండి. ఇర్రేషనల్ నెంబర్ అంటేనే రియల్ నెంబర్స్ అన్నట్టేమో, ఒకసారి ఆగండి. సో ఫస్ట్ మనము ఇర్రేషనల్ నెంబర్స్ గురించి మాట్లాడకపోయే ముందు మనము ప్యాథోజన్స్ అనే వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి. ఈ ప్యాథోజన్స్ ఎవరైతే పైథాగరస్ థీరం ఉంటుంది కదా, వీళ్ళని అంటే పైథాగరస్ థీరాన్ని నమ్ముకుంటూ వచ్చే వాళ్ళని మనం ప్యాథోజన్స్ అంటాము. ఈ ప్యాథోజన్స్ ఏం చేశారు,
రేషనల్ నెంబర్సే ఉంటాయా, ఇర్రేషనల్ నెంబర్స్ కూడా ఉంటాయని చెప్పేసి ఇర్రేషనల్ నెంబర్ ఇది √2 అని చెప్పాడు. ఇంకా దాని తర్వాత సైంటిస్టెస్ ఇంకా వేరే వాళ్ళు వచ్చేసి √3, √5 వీటిలన్నిటి మనం ఇర్రేషనల్ నెంబర్స్ అని చెప్పారు. సో ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏమిటి? √2, √3, √5 వీటిలన్నిటి మనము ఇర్రేషనల్ నెంబర్స్ అంటాము. అదే మనం √4 కూడా ఇర్రేషనల్ నెంబర్ అవుతుందా అని చెప్తే √4 కాదు. ఎందుకంటే √4ని మనము ఎలా రాయొచ్చు? 2² లాగా రాయొచ్చు. 2² లాగా రాయొచ్చు కదా. సో ఇదేమవుతుంది? ఇది రూట్ ఉండేటివే ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. సో √2 కూడా మనకి ఇర్రేషనల్ అవుతుంది, √3 అవుతుంది, √5 అవుతుంది. దేనికైతే స్క్వేర్ ఉండదో అవన్నీ రూట్స్ అనేటివన్నీ మనకు ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి అని చెప్పేసి చెప్పుకున్నాము. సో ఇంతవరకు మనకు డేటా తెలిస్తే మనం ఫస్ట్ 1.1 అయితే మనం కంప్లీట్ చేయడానికి మనకు స్కోప్ ఉంటుంది. సో 1.1ని కంప్లీట్ చేద్దాం ఇప్పుడు మనము. సో చూసుకుంటే మనకు ఈజ్ 0 ఏ రేషనల్ నెంబర్. వీళ్ళు ఏమడుగుతున్నారు? 0 అనేది ఒక రేషనల్ నెంబరా అన్నారు. మనం ఏమనుకున్నాము? రేషనల్ నెంబర్స్ అంటే p/q ఫామ్లో ఉండాలి అని చెప్పేసి మనం అనుకున్నాం కదా. సో 0 అనేది ఒక రేషనల్ నెంబరా అని అడుగుతున్నారు. కెన్ యూ రైట్ ఇట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ p/q వేర్ p and q ఆర్ ఇంటీజర్స్ అండ్ p ఈజ్ నాట్ ఈక్వల్ టు 0? ఇద్దండి. ఫస్ట్ రేషనల్ నెంబరా అని అడుగుతున్నారు. ఎస్, ఇట్ ఈజ్ ఎ రేషనల్ నెంబర్. ఎందుకంటే మనం చూసుకోండి, మనం ఏమనుకున్నాము? 2ని మనము 2/1 అని రాసుకోవచ్చు అనుకున్నాం కదా. అలాగే 0 అని కూడా మనం 0/1 అని కూడా రాసుకోవచ్చు కదా. సో మనం ఎస్ 0 ఈజ్ అ రేషనల్ నెంబర్. 0 ఈజ్ రిటర్న్ యాజ్ 0/1 అని మనం రాసుకోవచ్చు. ఎందుకంటే మనకు ఏంటిది? ఇది ఇంటీజర్స్ అన్నిటిని మనము /1 పెడితే మనకు అది రేషనల్ నెంబర్ అవుతుంది. ప్రతి ఇంటీజర్ కూడా ఒక రేషనల్ నెంబర్ అవుతుంది. ప్రతి హోల్ నెంబర్ కూడా ఒక రేషనల్ నెంబర్ అవుతుంది. అన్నిటికన్నా పెద్దదంటే ఈ రేషనల్ నెంబర్. ఈ రేషనల్ నెంబర్ ఈ రియల్ నెంబర్ అంటే ఏంటిదంటే వీటిలన్నిటిని కలగలిపి మొత్తం ఉంటాయి కదా, వీటిలన్నీ ఉన్నాయి కదా, వీటిలన్నిటిని కలగలుపుకొని ఉండే వాటిలన్నిటి రియాల్ నెంబర్స్ అంటాము. రియల్ నెంబర్స్ అంటే దానికి ఏం సపరేట్గా ఏం లేదు, జస్ట్ వీటిలన్నిటి మనం రియల్ నెంబర్స్ అంటాము. సో రేషనల్ నెంబర్స్ అంటే మనకు తెలుసు కదా. సో p/q ఫామ్ ఇదండి. ఫస్ట్ వన్ అయితే మనకు వచ్చేసింది. ఫస్ట్ వన్ మనము ఎస్ క్యూ, ఇది క్యూ మనమే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. 0 ఉంది కదా, మనకు q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అనుకున్నాం కదా. p/q అన్నారు. p/q అనేది మనకి ఈక్వల్ అయిందా 0కి? కాదు కదా. అదే కదా వాళ్ళు అడిగింది. 1కి ఈక్వల్ అయింది. సో 0 ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నెంబర్. ఇంకోటి ఏంటిది? 6 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 6 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3 and 4. 3 and 4 మధ్యలో మనకు 6 రేషనల్ నెంబర్స్ కనిపెట్టమన్నారు. ఎన్ని రేషనల్ నెంబర్స్ కనిపెట్టారు? దీనికి ఒక ఫార్ములా ఉంది, n+1 అనే ఒక ఫార్ములా ఉంది. సో ఎన్ని రేషనల్ నెంబర్స్ కనిపెట్టమన్నారు? 6 కదా. 6 + 1 ఎంత అవుతుంది? 7 అవుతుంది. అంతే కదా. 6 + 1 అనేది 7. ఇది ఒక ఫార్ములా లాగా. ఈ ఫార్ములాకి 6 + 1 7 అవుతుంది. సో 3/7 వేసుకొని ఇంటూ 7 వేయాలి. అండ్ దీన్ని మనకి ఇది క్యాన్సిలేషన్ పోతుంది కదా అని చెప్పేసి క్యాన్సిలేషన్ చేసుకోకండి. ఎందుకంటే మనకు p/q ఫామ్లో రావాలి. సో 21/7 అవుతుంది కదా. సో 4/7 ఇంటూ 7ని మనము ఏమని రాసుకోవచ్చు? 28/7. సో దీని మధ్యలో ఏమేమి ఉన్నాయి చెప్పండి? 22/7, 23/7, 24/7, 25/7. మనం ఇక్కడ 1 అనే యాడ్ చేసుకుని అవసరం లేదు. చాలా ఇంకా అది 4 ఇన్ఫినిటీ ఎంతన్నా యాడ్ చేసుకోవచ్చు మనము. కానీ ఇక్కడ ఏదైతే ఉన్నాయో అంటే మనకు 7 యాడ్ చేస్తే మనకు ఎగ్జాక్ట్గా 6 వస్తాయి. అలాగా 7 వచ్చింది అనుకో, ఇప్పుడు 1 యాడ్ చేసాం అనుకో ఎగ్జాక్ట్గా 6 వస్తాయి. అంటే ఎన్ని అడిగితే అన్ని వస్తాయి ఎగ్జాక్ట్గా అని చెప్పేసి మనకు. అందుకని నేను పెట్టుకున్నాము. వేరేటి ఎన్నన్నా మనం ఎన్నన్నా చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనకు జస్ట్ 2 స్టెప్స్ గుర్తుపెట్టుకోవాలి. n+1 అన్న ఒక ఫామ్లో యూజ్ చేయాలి. ఇంకొకటి /7 ఇంటూ 7 అంటే ఏదైతే మనకు నెంబర్ వచ్చిందో మనకు దాన్ని n+1 చేసినప్పుడు మనకి ఏదైతే నెంబర్ వచ్చిందో
ఆ నెంబర్ని డినామినేటర్లో మళ్ళీ ఇంటూ వేసి మళ్ళీ న్యూమరేటర్లో వేసుకోవాలి. న్యూమరేటర్ అంటే ఇద్దండి, ఇలా కూడా మనం ఇలా కూడా రాసుకోవచ్చు కదా, సో అందుకని న్యూమరేటర్ అన్నా. ఓకే, సో 26/7 27/7 6 1 2 3 4 5 6 వచ్చేసాయి కదా, అంతే అయిపోయింది. సో మనకు 5 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3/5 అండ్ 4/5 మధ్యలో మనకు 5 రేషనల్ నెంబర్స్ కనిపెట్టమన్నాడు. సో ఇక్కడ చూసుకుంటే మీరు ఇలా అడిగారు అనుకోండి, ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి దట్ ఇలా అడిగితే మనకు ఫస్ట్ మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే, ఏదైతే ఎన్ని అడిగారు వాడు 5 అడిగాడు కదా, 6 అంటే మనం ఇప్పుడు ఏం చేసుకోవచ్చు, n+1 ఫార్ములా వేసుకోవచ్చు. మనం ఇప్పుడు n+1 ఫార్ములా వేసుకుంటే ఎంత, n+1 ఫార్ములా వేసుకుంటే 5 + 1 ఎంత 6. సో 3/5 × 6/6 4/5 × 6/6 ఎంత అవుతుంది? ఇది మనకు 6 1 18 ఇక్కడ ఎంత అవుతుంది 30. ఇక్కడ ఎంత అవుతుంది మనకు 6 1 6 6 2 6 18 6 4 24 24/30. మన కింద డినామినేటర్ సేమ్ ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవచ్చు, ఇంకా రాసుకోవచ్చు కదా, 19/30 20/30 21/30 22/30 23/30 24/30 అవసరం లేదు, ఎందుకంటే మనం 5 అడిగాడు కదా. 1 2 3 4 5 కథం అయిపోయింది. సో మనకి ఇక్కడ వరకు అయిపోయింది. సో ఈ క్వశ్చన్స్, ఈ 4th అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి క్వశ్చన్స్ అనేది మనకు చాలా రావడానికి మనకు ఛాన్సెస్ అనేది ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఈజ్ అ హోల్ నెంబర్. ప్రతి న్యాచురల్ దీన్ని మాత్రం, ఈ సర్కిల్ మాత్రం గుర్తుపెట్టుకోండి, చాలా మనకి చాలా హెల్ప్ చేస్తుంది. ఫస్ట్ న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి, దాని తర్వాత హోల్ నెంబర్స్ ఉంటాయి, దాని తర్వాత ఇంటీజర్స్ ఉంటాయి, దాని తర్వాత రేషనల్ నెంబర్స్, దాని తర్వాత రియల్ నెంబర్స్. ఈ ఫామ్ అయితే గుర్తుపెట్టుకోవాలి. అన్నిటికన్నా చిన్నది ఇది న్యాచురల్, దాని తర్వాత హోల్, దాని తర్వాత ఇంటీజర్, దాని తర్వాత రేషనల్ నెంబర్, దాని తర్వాత రియల్ నెంబర్. సో వాడు ఏం అడిగాడు ఇప్పుడు, ఫస్ట్ వన్ ఏమడిగాడు, ఎవ్రీ న్యాచురల్ నెంబర్, ప్రతి న్యాచురల్ నెంబర్ ఈజ్ అ హోల్ నెంబర్. ప్రతి న్యాచురల్ నెంబర్ అనేది హోల్ నెంబర్ అవుతుందా అంటే అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాడు. మనం ట్రూ కానీ ఫాల్స్ కానీ దానికి చెప్పాలి. న్యాచురల్ నెంబర్ అన్నీ హోల్ నెంబర్స్ అవుతాయా? మనకు న్యాచురల్ నెంబర్ దేంట్లో ఉంది, హోల్ నెంబర్స్ లోపల ఉంటుందా? సో అవుతాయి, సో ట్రూ. సెకండ్ వన్ ఏమడిగాడు, ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ అ హోల్ నెంబర్. ప్రతి ఇంటీజర్ హోల్ నెంబర్ అవుతుంది అన్నాడు. హోల్ నెంబర్ ఇంటీజర్లో ఉంది కానీ ఇంటీజర్ హోల్ నెంబర్లో లేదు కాబట్టి ఇది ఫాల్స్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ కూడా మనం ఇవ్వచ్చు. ఇంటీజర్ అంటే ఏంటిది, -2 కదా, -1 అని కూడా రాసుకోవచ్చు. -2 -2 -1 -2 ఇంకా అలా కదా, మైనస్ కదా. సో హోల్ నెంబర్స్లో అలాంటివి ఉన్నాయా? హోల్ నెంబర్స్లో లేవు కాబట్టి అలా రాసుకోవచ్చు. థర్డ్ వన్ ఏంటిది, ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ అ హోల్ నెంబర్. ప్రతి రేషనల్ నెంబర్ ఒక హోల్ నెంబర్ అవుతుంది అన్నాడు. ఈ ఇంటీజర్కే దిక్కులేదు అంటే ఇంకా రేషనల్ నెంబర్ అవుతుంది. సో ఫాల్స్. సో దీంతో అయితే మనకు 1.1 అయితే మనకు కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏమో మనకు 1.2 అనేది మిగిలింది. 1.2 మిగిలింది. అలాగే కొంచెం ఇది ఇవి కూడా లొకేట్ √3 √5 √6 ఇవి ఇట్లన్నింటినీ కూడా మనం చూడాలి. సో 1.1 వరకు అయితే మనకు అయిపోయింది. సో ఇక్కడ వరకు మనకు అయిపోయింది కాబట్టి సో ఐఎమ్ ఎండింగ్ దిస్ చాప్టర్, ending this video. So thank you so much for watching this video, guys. I'm so happy to you. Thank you so much for watching this video. I hope you all understand this. Please like, share and subscribe. Bye bye.